అదే యోవేలు గ్రంథము 2వ అధ్యాయాన్ని 12, 13 వచనాలు చదువుకున్నాం. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృప గలవాడునై ఉండి తాను చేయ ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని పశ్చాత్తపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యము పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడు అని ఎవడు చెప్పగలడు? చిన్న మాట ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు సహాయం చేస్తాం. కొన్ని మాటలు ప్రభువా మీరు చేర్చుకున్నప్పుడు మీ ప్రజల పక్షాన మీరు ఏమేమి చేయగలవాడో కొన్ని విషయాలు మేము ఆరాధించుకోవడానికి యోవేలు ద్వారా మీరు తెలియజేసిన మాటలు కొరకై ఉన్నారు. అదేవిధంగా మేము కొన్ని విషయాలు నీతో సమాధానం పడడానికి ఏ విషయాలు మాకు అవసరమో అవి కూడా తెలియజేశారు. ప్రభా తలంపులు కూడా మాకు దయచేయమని కోరుతున్నాను. ప్రభా మా పక్షాన మీరు ఉండడాలంటే ఏ రీతిగా మిమ్మల్ని మేము శాంతపరచుకోవాలో, ఏ రీతిగా మేము మీ దగ్గరికి రావాలో ప్రభా మరి మిగతా అధ్యాయాల్లో మీరు మాట్లాడినారు ప్రభా. ఆ మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం, చదువుకుంటున్నాం. అందులో మా జీవితాలు నీ దగ్గరికి రావడానికి అవసరమైన మాటలు మాకు దయచేయండి. ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యోవేలు గ్రంథము రాసే టయానికి ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలు చాలా దయనీయమైన స్థితిలో ఉన్నవి. 2వ అధ్యాయం 12వ వచనానికి వచ్చేసరికి ఇప్పుడైనా అన్నాడు. ఇప్పుడైనా ఈవెందో నౌ, ఇప్పుడైనా సరే, ఇంత జరిగినా సరే, ఇప్పుడైనా దేవుని దగ్గరికి వచ్చి మనస్ఫూర్తిగా ఎన్నో వేడుకుంటే ఆయన కరుణావాత్సల్యత కలిగిన వాడు, శాంతమూర్తి, అత్యంత కృప కలిగిన వాడు. ఆయన అనుకున్నది చేయాలనుకున్నది చేయడం మానేసేవాడు, మనసు మార్చుకునేవాడు. పశ్చాత్తపడితే దేవుడు మీకు నైవేద్యాన్ని, పానార్పణాన్ని ఇస్తాడు. ఇవ్వడు అని ఎవరు చెప్పగలరు అని యోవేలు ఈ 2వ అధ్యాయంలో చెప్తూ వచ్చాడు. అంటే ఈ మాటలను బట్టి వాళ్ళు ఇప్పటికీ దేవుని దగ్గరికి వచ్చిన, మనస్ఫూర్తిగా వేడుకున్నా, ఏదో పైకి బట్టలు చెంపుకొని ధూళిలో దమ్ములో కూర్చొని ఫ్యాషన్గా ఏదో ఉపవాసం చేస్తున్నామని కాకుండా హృదయాలను చింపుకొని హృదయంలో మనస్ఫూర్తిగా తిరిగితే దేవుడు చేయాలనుకున్నది కీడు చేయకుండా మళ్ళీ వాళ్ళ వైపు తిరిగి మేలు చేస్తాడు. చెయ్యడు అని ఎవరు చెప్పగలరు అని చెప్తున్నాను. ఇప్పుడైనా అనే మాట మనం ఆలోచిస్తే, ఇప్పుడైనా అంటే వాళ్ళ జీవితాలలో ఎంత నష్టం జరిగిందో, వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయో మనకు మొదటి అధ్యాయాల్లో మనకు కనిపిస్తా ఉంది. మొదటి అధ్యాయం 1వ వచనం కానుంచి పెతూయేలునకు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు, పెద్దలారా ఆలకించండి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గుడి. ఇలాంటి సంగతి మీ దినముల్లో గాని, అసలు మీ పితరుల దినముల్లో గాని జరిగిందా? అంటే
ఇలాంటి సంఘటన ఇప్పుడైనా మీ పితరుల రోజుల్లో జరిగింది అసలుకి? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయండి, మీ బిడ్డల బిడ్డలకు వాళ్ళు రాబోయే తరాల్లో తెలియజేస్తారు. ఎలాంటి సంఘటన అంటే ఇంత ఘోరంగా తన ప్రజలు విడవబడడం, తన ప్రజలకు బాధ కలగడం అనేది జరగలేదని చెప్తున్నాడు. గొంగలి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినేస్తున్నాయి, మిడతలు విడిచిన దాన్ని పసర పురుగులు తినేస్తున్నాయి, పసర పురుగులు విడిచిన దాన్ని వచ్చి చీడ పురుగులు తినేస్తున్నాయి. అసలు ఎంత ఘోరం అంటే దేవుడు మీ బ్రతుకులు మీ జీవితాల్లో ఎంత చేస్తున్నాడు అంటే, అసలు ఇలాంటి సంగతి అసలు పితరుల దినంలో మీ దినంలో జరిగిందా? ఏదో అప్పుడు కొద్ది కోపపడేవాడు, కొద్ది కరువు వచ్చేది, కొద్ది శిక్ష వచ్చేది తప్ప ఇట్లాంటి సంగతి ఏవేలు చెప్తున్న టైంలో జరిగిన ఇలాంటి సంఘటన, ఏవేలతో దేవుడు చెప్తున్న టయానికి వాళ్ళున్న పరిస్థితి ఎప్పుడు జరగలేదంటున్నాడు. గొంగలి పురుగులు, అసలు పురుగులు తింటేనే పంట పాడైంది. గొంగలి పురుగులు తిని విడిచిపెడితే మిడతలు వచ్చి తినేస్తున్నాయి, మిడతలు వచ్చి తిని విడిచిపెడితే పసర పురుగులు తింటున్నాయి, పసర పురుగులు తిని విడిచిపెడితే వచ్చి చీడ పురుగులు. అసలు పంటకి పురుగు పడితేనే పంట పూర్తిగా చేతికి రాదు. అలాంటిది సమృద్ధిగా గొంగలి పురుగులు తినిపోయి, తర్వాత మిడతలు తినిపోయి, వాటి తర్వాత పసరు పురుగులు తినిపోయి, తర్వాత చీడ పురుగులు తిరిగిపోతే ఇక ఏముంటది మీకు? అందుకే మత్తులారా మేల్కొని కన్నీరు విడవండి, ద్రాక్షారసం పానం చేయలే వారులారా రోదనం చేయండి. కొత్త ద్రాక్షారసమే మీ నోటికి రాకుండా నాశనం అయిపోయింది. కొత్త పంట రావట్ల, కొంత ద్రాక్షారసం రావట్ల. మేల్కోండి. ఎంత నష్టం జరుగుతుందో, ఎంత ఇబ్బంది జరుగుతుందో, ఎంత కష్టము వాటిల్లుతుందో. లెక్కలేని బలమైన సమూహం అంటే జనాంగం ఆ దేశం మీదకి వచ్చింది. వాటి పళ్ళు సింహపు కూరల వంటివి, వాటి కాటు ఆడు సింహపు కాటు వంటిది. అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసినవి, నా అంజురపు చెట్లను తుత్తునీలుగా కొరికి ఉన్నవి. బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలిపాయాను. పెనిమిటిపోయిన యవ్వనస్త్రాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చునట్లు నీవు అంగలార్చును. ఒక సమూహం వచ్చిందంట. ఆ సమూహం పళ్ళు సింహం కూర లాంటివి అంట. వాటి కాటు ఆడు సింహం కాటు లాంటిదంట. ఇశ్రాయేలును పాడు చేయడానికి వచ్చిన ప్రజలు వాళ్ళ పంటను, వాళ్ళ చెట్లని, వాళ్ళ యొక్క వాటిని పాడు చేస్తే, అంజూర పండ్లు, ద్రాక్ష పండ్లు ఒలి చేస్తే తెలిపైపోయినాయి. అంటే శరీర సంబంధమైన పంట గురించే కాదు, వాళ్ళ జీవితాలు ఎలా అయిపోయినాయంటే మొత్తం పంటలన్నీ నాశనమై ఆ సమూహం వచ్చి వీళ్ళ మీద పడి దోచుకున్నప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నదంతా కోల్పోయారు. తినడానికి తిండి లేదు, తాగడానికి ద్రాక్షరసం లేదు, మొత్తం ఆగిపోయింది. లెయ్యమని చెప్తున్నాడు, కన్నీరు విడ్చమని చెప్తున్నాడు, యవనస్త్రాలు భర్త పోతే ఏడ్చినట్లు ఏడవమని చెప్తున్నాడు, అంగలార్చమంటున్నాడు. రోజు కొన్నిసార్లు మన జీవితాలు కూడా దేవుని యొక్క సన్నిధి కోల్పోయి, దేవుని యొక్క ప్రసన్నత కోల్పోయి కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితి తెచ్చుకుంటాం. ఆత్మ సంబంధమైన వాతావరణాన్ని కోల్పోతాం, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని కోల్పోతాం, సమృద్ధిని కోల్పోతాం, పంటను కోల్పోతాం, దీవెన కోల్పోతాం, పచ్చిక ఆయన సన్నిధిలో అనుభవించేదాన్ని కోల్పోతాం. ఒకదానమ్మటి ఒకటి క్షీణించి నాశనం చేసేంత వరకు మన జీవితాలను వెంటాడుతూ ఉంటుంది. ఆ టైంలో ఎప్పుడైనా కన్నీరు విరవమంటున్నాడు, ఇప్పుడైనా ఏడవమంటున్నాడు, ఇప్పుడైనా రోదన చేయమంటున్నాడు. యవనస్త్రాలు భర్త కోసం, చచ్చిపోయిన భర్త కోసం ఏడ్చినట్టు ఏడవమంటున్నాడు. దేవుడు చేర్చుకుంటాడు. ఏవేల ద్వారా దేవుడు చెప్తున్న మాట, ఎప్పుడైనా దేవుడు చేర్చుకుంటాడు. కానీ
జరిగిన నష్టం మనం తెలుసుకొని, జరిగిన పరిస్థితి తెలుసుకొని, ఎక్కడెక్కడ తప్పిపోయాము, ఎక్కడెక్కడ దూరం అయ్యాము, దేన్ని బట్టి నష్టం జరుగుతుందో, దేన్ని బట్టి సర్వం ఎండిపోయిన స్థితికి వచ్చినాము, దేన్ని బట్టి పురుగులు, నానా రకాలమైన పురుగులు జీవితం మీద, మనసు మీద, శరీరం మీద పట్టి పీడిస్తుంటే అవన్నీ దేని వల్ల వచ్చినాయి? దేవుణ్ణి దాటి అవన్నీ వచ్చినాయంటే, దేవుణ్ణి దాటి కుటుంబం మీదకి, జీవితం మీదకి, మనస్సు మీదకి అవన్నీ వస్తున్నాయంటే దేవుడు అనుమతియబట్టే. దేవుడు కంచెలు తీసేశాడు. శత్రువులు రావడానికి దేవుడే అనుమతించాడు, దేవుడే పంపించాడు. అదే దేవుడు మన పక్షాన ఉంటే కనుపాపలాగా కంటిలో ఉన్న గుడ్డును కాపాడుకున్నట్టు కాపాడుతానని ప్రవక్తల ద్వారా చెప్తూ వచ్చినాడు. ఇప్పుడు యెరూషలేము మీదకి రావడానికి ఆయనే సైన్యాన్ని తీసుకొని వచ్చి తన ప్రజలను వెళ్ళగొట్టడానికి ఆయన్నే రప్పించుకుంటూ వచ్చాడు. ఇలాంటి సంఘటన అసలు జరిగిందా ఇప్పుడైనా, ఇంతకు ముందైనా? అందుకే ఏడ్చమంటున్నాడు, మేల్కోమంటున్నాడు. ప్రసవ వేదన పడే స్త్రీలాగా, భర్త కోసం ఏడ్చే ఒక స్త్రీలాగా మేల్కొని కన్నీరు కార్చమంటున్నాడు. అవును, దేవుని సమాధానం మనకు రావాలంటే కన్నీరు కార్చాలి. దేవుడు తిరిగి మనతో మాట్లాడడానికి, దేవుడు తిరిగి తన సమాధాన సన్నిధి మనకు ఇవ్వాలని, అనుగ్రహించడాన్ని ఎవరు చెప్పగలడు? ఆయన కరుణావాత్సల్యత కలిగిన వాడు, శాంతమూర్తి, అత్యంత కృప కలిగిన వాడు. మనసు మార్చుకుంటే మనం పశ్చాత్తాపడితే ఆయన మన పంట మన చేతికిచ్చి, మన ధాన్యాన్ని మన చేతికిచ్చి మన వైపు తిరిగేవాడు. తిరగగలడని ఎవరు చెప్తాడు? కీడు చేసేది ఆపి మేలు చేసేటట్టు తిరిగేవాడు, చేస్తానన్న కీడు మానుకొని చేయదలిసిన మేలు చేసేవాడని దేవుడు యోవేలుతో అర్థం చెప్తూ వచ్చాడు. ఈరోజు ఆత్మీయ జీవితంలో వచ్చిన నష్టమైన, శరీరపరంగా వచ్చిన నష్టమైన, కుటుంబ జీవితంలో వచ్చిన నష్టమైన, మానసికంగా నష్టమైన, ఏడ్చినప్పుడు, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు తప్పకుండా వినేవాడు, దేవుడు చేర్చుకునేవాడు. ఇలాంటి దేవుడు ఈ ప్రపంచంలో ఎక్కడ కనిపించరు, ఇలాంటి మనిషి కనిపించడు. ఎందుకంటే ఆయన అత్యంత కృప, కరుణావాత్సల్యత, శాంతమూర్తి. ఆయన మనసు మార్చుకుంటాడు, తిప్పుకుంటాడు, పోనీలే అని వదిలేస్తాడు, సర్లే కానీలే అనుకుంటాడు. అలా మారడని ఎవరు చెప్పగలడని యోవేలు ద్వారా క్వశ్చన్ మార్క్ కూడా వేయించాడు. ఆయన అనుగ్రహించడని ఎవరు చెప్పగలడు? అనుగ్రహిస్తాడు. సర్వము కోల్పోయి ఎండిపోయిన బ్రతికెళ్ళినప్పుడు నేరుగా చేర్చితే దేవుడు ఆ ఎండిపోయిన బ్రతుకులో సమృద్ధిని, పచ్చదనాన్ని నింపేవాడు. అది ఆత్మీయపరంగా, కుటుంబపరంగా, శరీరపరంగా, ఏ విషయంలోనైనా సరే. ఇంకా అలా వదిలేయడు దేవుడు, చేర్చుకుంటాడు. అట్లా ఎండిపోయిందని, పాడైందని, చెదరగొట్టబడిందని తన ప్రజలను వదిలేలా మళ్ళీ తెచ్చి మందిరం కట్టించి, తన పట్టణాలను కట్టించి, ప్రాకారాలు కట్టించి కూర్చోబెట్టాడు దేవుడు. తర్వాత తన ప్రజల్ని సమకూర్చడానికి, తిరిగి రప్పించడానికి కోరేషును రేపాడు. చెదరగొట్టడానికి బబులోను రాజును రేపితే తిరిగి రప్పించడానికి దేవుడు ఇంకొక రాజు మనసు ప్రేరేపించాడు. దేవుడు మారుతాడు. మనం మారితే దేవుడు మారుతాడు. మనం తిరిగితే దేవుడు తిరుగుతాడు. తిరగడని ఎవరు చెప్పగలరు? మారడని ఎవరు చెప్పగలరు? అదే యోవేలు ద్వారా ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన సందేశం. తర్వాత వీళ్ళు ఇప్పుడైనా అంటే ఇంకా ఎలా ఉందంటే 9వ వచనం, నైవేద్యము పానార్పణం యెహోవా మందిరంలోకి రాకుండా నిలిచిపోయాను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు అంగలార్చుతున్నారు. పొలం పాడైంది, భూమి అంగలార్చుతుంది, ధాన్యం నశించింది, కొత్త ద్రాక్షరసం లేకపోయాను, తైల వృక్షాలు వాడిపోయిను, భూమి పైరు చెడిపోయింది. గోధుమ కర్రలను, యవల కర్రలను చూసి సేద్యగాన్లారా సిగ్గునందండి, ద్రాక్ష కాపర్లారా రోదనం చేయండి. చెట్లు చెడిపోయినాయి, అంజూరపు చెట్లు వాడిపోయినవి, దానిమ్మ చెట్లు, ఈత చెట్లు, జల్దర్ చెట్లు, తోట చెట్లన్నీ వాడిపోయినవి. నరులకు సంతోషం లేకపోయింది. యాజకులారా గోనె పట్టు కట్టుకుని అంగలార్చండి, బలిపీఠం మీద పరిచర్య చేయవారులరా రోదనం చేయండి. నన్ను దేవుని పరిచారకురారా గోనె పట్టు వేసుకొని రాత్రంతా గడపండి.
ఎందుకంటే నైవేద్యము పానార్పణము నీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయాను. ఉపవాసం దినం ప్రతిష్ఠించండి, ప్రతిదినం ఏర్పాటు చేయండి. దేవుణ్ణి బతిమాలుకోవడానికి పెద్దల్ని, దేశంలో ఉన్న జనులందరినీ దేవుని మందిరంలోనికి సమకూర్చండి. ఆహా, దేవుని దినం వచ్చినాయి. అది ఎంత భయంకరమైన దినమో, అది ప్రళయం వలె సర్వశక్తుని యొద్ద నుండి వచ్చునో మనము చూచుచుండగా మన దేవుని మందిరంలో ఇక సంతోషము, ఉత్సవము నిలిచిపోయాను. ఇక్కడ దేవుని మందిరంలో జరగాల్సిన నైవేద్యము, బలులు ఆగిపోయినవని 9వ వచనంలోను 13వ వచనము చివరిలోనూ చెప్తున్నాడు. పంటలు, చేతిగన్లు అన్ని ఓకే, పురుగులు బట్టి అన్ని నాశనమైనవి. మందిరంలో జరగాల్సిన నైవేద్యాలు, మందిరంలో జరగాల్సిన పానార్పాలు మందిరంలోకి రాకుండా నిలిచిపోయినవి. మందిరంలో సంతోషం వెళ్ళిపోయింది, మందిరంలో ఉన్న ఆనందం పోయింది అని చెప్తున్నాడు. ఇక్కడ మందిరంలో ఇక ఉత్సవము, సంతోషము నిలిచిపోయాను. 16వ వచనం, మనము చూచుచుండగా మన దేవుని మందిరంలో ఇక సంతోషము, ఉత్సవము నిలిచిపోయాను. మనం చూస్తుండగానే దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం, దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం ఆగిపోయింది. దేవుని సన్నిధిలో అర్పించాల్సిన బలులు ఆగిపోయినాయి. దేవుని సన్నిధిలోకి రావాల్సిన నైవేద్యాలు రావట్లా. ఎందుకంటే శత్రువులకు అప్పగించబడింది, మందిరం కూల్చబడుతుంది, మందిరంలోకి జనాలు అన్యులు వచ్చారు, విగ్రహాలు వచ్చినాయి. దేవుని సన్నిధిలో సంతోషం లేదు, దేవుని సన్నిధిలో ఆనందం, ఉత్సవాలు లేవు, ఉపవాసాల దినాలు లేవు, పండగ దినాలు లేవు. దేవుడు ధర్మశాస్త్రం ప్రకారం చేయాల్సిన బలులు ఆగిపోయినాయి, పండగలు ఆగిపోయినాయి, సంతోష సంబరాలు ఆగిపోయినాయి. దేవుని సన్నిధిలో భోజనం చేసి సంతోషించమన్న ప్రతిదీ ఆగిపోయినాయి. యాజకులారా కొని పట్టుకోండి, అంగలార్చండి అని చెప్తున్నాడు. పెద్దల్ని, దేవుని బతిమలాడుకోవడానికి అందరిని పిలవమని చెప్తున్నాడు, మందిరంలోకి సమకూర్చమని చెప్తున్నాడు. శరీరపరమైన నష్టమే కాకుండా కొన్నిసార్లు ఆత్మ సంబంధమైన ఓట ఆగిపోతుంది. ఆత్మ సంబంధ నష్టం అనుభవిస్తాం, ప్రత్యక్షతలు కోల్పోతాం, దేవుని సన్నిధిలో ఉన్న అనుభూతి కోల్పోతాం, దేవుని సన్నిధిలో ఉన్న ఆ దక్షిణాస్తపు చేతి స్పర్శను కోల్పోతాం, ఆ నడిపింపును కోల్పోతాం. దేవుని పరిశుద్ధాత్మ మనం వదిలిపెడతాడు. దేవుని సన్నిధిలో అర్పించాల్సిన మన స్తుతులు, మన ప్రార్థన దేవునికి వెళ్ళకుండా కొన్నిసార్లు మానిపోద్ది. ఆత్మ సంబంధమైన సంతోషాన్ని, ఆత్మలో ఆనందించడాన్ని కోల్పోతాం. ఇప్పుడైనా ఆ కోల్పోయిన స్థితికి వచ్చినప్పుడు, ఇప్పుడైనా ఆ ఎండిపోయిన స్థితికి వచ్చినప్పుడు, ఇప్పుడైనా దేవుణ్ణి వేడుకుంటే, దేవుణ్ణి బతిమలాడుకుంటే, ఆయన శాంతమూర్తి, కరుణ వాత్సల్యం కలిగిన వాడు, అత్యంత కృప కలిగిన వాడు కాబట్టి మళ్ళీ చేర్చుకుంటాడు. మందిరానికి రావాల్సిన నైవేద్యాలు, బర్లు ఇస్తాడు. అదే 2వ అధ్యాయం 14లో చెప్పింది. మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యము, పానార్పణము మీకు దీవెనగా అనుగ్రహించడని ఎవరు చెప్పగలరు? మళ్ళీ మీకు దేవుడికి అర్పించాల్సిన నైవేద్యాలు, పానార్పణలు దీవెనగా ఇస్తాడు. మీకు ఇవ్వడని ఎవరు చెప్పగలరు? అంటే దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని, దేవునికి అర్పించాల్సిన పనులని, దేవుని సహవాసాన్ని, దేవుని యొక్క ప్రేమను పొందడానికి దేవుడు మళ్ళీ ఇస్తాడు. అందుకనే దేవుని సన్నిధి కొన్నిసార్లు కోల్పోయినా, మన బలహీనతలను బట్టి కొన్నిసార్లు కోల్పోయినా, మన యొక్క మాటలను బట్టి కొన్నిసార్లు కోల్పోయినా, దేవుని దగ్గర ఉన్న మన ధైర్యం ఇదే. మనకు తెలుసు, పేతురు గారు కూడా నరికాడు, అబద్ధాలు ఆడాడు, పారిపోయారు. కానీ వాళ్ళే లేచి మీరే చంపారు ఆయన క్రీస్తు, మేము సాక్షులము, లేచాడు, మీరు చెప్పినా చెప్పకపోయినా మేము ప్రకటిస్తూనే ఉంటాం, ఎక్కడ లేదని చెప్పి వాళ్ళు నిలబడ్డారు. పారిపోయిన వాళ్ళని, అబద్ధాలు ఆడుతున్నాడు, పని చేసుకోవడానికి తిరిగి వెళ్ళిన వాళ్ళని దేవుడు నిలబెట్టాడు. దేవుని దగ్గరికి పశ్చాత్తాపంతో ఏడ్చినప్పుడు పేతురు దేవుడు చేర్చుకున్నాడు.
అదే పాత నిబంధనలు కూడా అదే చెప్తున్నాడు. నిజంగా హృదయపూర్వకంగా తప్పులు తెలుసుకొని దేవుని దగ్గరికి మరలుకున్నప్పుడు ఎంత సన్నిధి కోల్పోయినా, ఎంత ఎండిపోయిన జీవితమైనా, ఎంత పనికిరాని జీవితానికి వెళ్ళిన దేవుని దగ్గర ఉన్న గొప్ప అవకాశం ఏంటంటే ఆ స్థితి నుంచి మరలినప్పుడు ఆ స్థితిలో అనుభవించాల్సిన శిక్ష, కీడు దేవుడు మానుకొని మేలు చేసేటట్టు తిరగడని ఎవడు చెప్పగలడు? కావలసిన మేలు అనుగ్రహించగలడు, అనుగ్రహించడని ఎవడు చెప్పగలడు? అదే దేవుడు ఆ రోజు యోవేలు ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో సమాధానాన్ని పడడానికి, రాజీ పడడానికి దేవునితో పంపించిన వర్తమానం. తర్వాత ఇంకా 17వ వచనం నుంచి ఇప్పుడైనా అంటే 3వ విషయం చెప్తున్నాడు. ఫస్ట్దేమో పంటలు ఫలాలు అన్ని నష్టం. రెండవదేమో ఆహారం, దేవుని మందిరంలో నైవేద్యాలు బలులు అన్ని ఆగిపోయినాయి, మందిర సంతోషం కోల్పోయాము. తర్వాత 17 నుంచి మనకు ఆహారం నాశనమేను, విత్తనం మంటి పెట్టెల కింద కుళ్ళుచుంది, పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయను, కల్లపు కొట్లు నేలవాయను, మేత లేక పశువులు బహుగా మూలుగుచున్నవి, ఎడ్ల మందలు కూడి ఆకలికి అల్లాడుతున్నవి, గొర్రె మందలు చెడిపోవచ్చున్నవి, అగ్ని చేత అరణ్యంలోని మేత స్థలాలు కాలిపోయినవి, మంట తోట చెట్లన్నిటినీ కాల్చివేసెను. యెహోవా నీకే మొరపెట్టుచున్నాను. నదులు ఎండిపోటయు అగ్ని చేత మేత స్థలాలు కాలిపోటయు చూచి పశువులు నీకు మొరపెట్టుచున్నవి. అంటే పశువులు కూడా దేవునికి మొరపెడుతున్నాయి. అంటే పంట, ఆహారం, విత్తనం చెడిపోయింది, గొర్రెలు, ఎడ్లు, మేకల మందలు తప్పి చేత ఆ పంట కాలిపోతే దాని చేత కేకలేస్తున్నాయంట, ఒగరు పెడుతున్నాయంట, ఎగరోజుస్తున్నాయంట. తోట చెట్లన్నీ కాలిపోయినాయి. అంటే కొన్నిసార్లు నష్టము ఎంత తీవ్రంగా ఉంటదంటే, కరువు వచ్చిన పరిస్థితి మరి ఇక్కడ కనిపిస్తుంది. అన్ని ఆగిపోయి, అన్ని బంద్ అయితే ఎంత తీవ్రంగా ఉంటది. అలాంటి బాధ అనుభవించాలి. నీళ్లు లేవు, నదులు ఎండిపోయినాయి, మేత స్థలాలు కాలిపోయినాయి, మంటి పెట్టెల కిందనే వేసిన విత్తనాలు కుళ్ళిపోతున్నాయి, ఆహారం లేదు, గొర్రెలు, ఎడ్లు మరి ఆకలికి తట్టుకోలేక పశువులు కూడా మొరపెడుతున్నాయంట దేవునికి. అంటే మనుషులకే కాదు బాధ, పశువులకి, జంతువులకి కూడా బాధ అనుభవిస్తున్న పరిస్థితి. అవి కూడా మనల్ని బట్టి ఏడుస్తున్న పరిస్థితి. కొన్నిసార్లు మనం చేసిన దానికి మనమే అనుభవిస్తాం, కొన్నిసార్లు మనం చేసిన దానికి మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అనుభవిస్తారు. మన జంతువులు కూడా బాధపడాలి, ఇతర మనుషులు కూడా బాధపడాలి. కానీ ఇలాంటి పరిస్థితికి వచ్చినా కూడా, ఇలాంటి పరిస్థితిలో వెళ్ళినా కూడా దేవుడు ఇప్పుడైనా, అదే చెప్తున్నాడు 2వ అధ్యాయం 12వ వచనం, ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దుఃఖిస్తూ మనస్ఫూర్తిగా మనపూర్వకంగా తిరిగి దేవుని దగ్గరికి వస్తే, దేవుని దగ్గరికి రండి. ఇలాంటి పరిస్థితికి వచ్చినాకైనా సరే దేవుని దగ్గరికి రండి. ఇలాంటి పరిస్థితి దగ్గరికి వచ్చినా కూడా దేవుని దగ్గరికి రండి. ఎందుకంటే మీ దేవుడు కరుణావాత్సల్యత కలిగిన వాడు, శాంతమూర్తి, అత్యంత కృప కలిగిన వాడు. తాను కీడు చేయ ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడతాడు. కాబట్టి వస్త్రాలు కాదు, పైపై కాదు, హృదయాలను చెప్పుకొని దేవుని వైపు తిరగమంటున్నాడు. ఈరోజు మనము దేవుని దగ్గరికి హృదయాలను తిప్పుకున్నప్పుడు, మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకున్నప్పుడు, మన తప్పులు తెలుసుకొని అడిగినప్పుడు, శరీరపరమైన నష్టాన్ని, మందిర సంబంధమైన, ఆత్మ సంబంధమైన నష్టాన్ని, పశువుల పరంగా, పైరు పరంగా, జంతువుల పరంగా కలిగే నష్టాన్ని దేవుడు సమకూర్చగలడు, దేవుడు తిరిగి ఇవ్వగలడు, దేవుడు తిరిగి చేయగలడని చెప్తున్నాడు యోవేలు. ఒక వ్యక్తి దేవునితో ఎలా సమాధానం పడొచ్చో, సర్వం కోల్పోయినా కూడా, ఒక వ్యక్తి సమస్తము, మందిర పరిస్థితి, శరీరపరమైన పరిస్థితి, పంట, మేతలు, మరి పశువుల సంబంధమైనది ప్రతిదీ కోల్పోయి
ఇలాంటి ఒక కఠినమైన పరిస్థితికి వచ్చినా కూడా, ఇలాంటి ఒక దుఃఖమైన పరిస్థితికి తన ప్రజలు వెళ్ళినా సరే, ఆత్మ జీవితంలో ఇంతటి మరి కరువు, దేవునితో సహవాసం కోల్పోయిన పరిస్థితికి వచ్చిన దేవుని దగ్గరికి రావచ్చు, దేవుడు చేర్చుకుంటాడు, హృదయపూర్వకంగా తిరిగి వస్తే వాళ్ళను క్షమిస్తాడు అని చెప్పడానికి రాయబడిన గ్రంథము యోవేలు గ్రంథం. అందుకే 2వ అధ్యాయం 15వ వచనం, బాకా ఊదండి, ఉపవాస దినం ప్రతిష్ఠించండి, వ్రత దినం నియమించి ప్రకటన చేయండి, జనులను సమకూర్చండి, సమాజ కూటం ప్రతిష్ఠించండి, పెద్దలను పిలువనంపండి, చిన్న వారిని స్తన్నపానం చేసే బిడ్డలను కూడా తోలుకొని రండి, పెళ్లి కుమారుడు రావాలి అంతఃపురంలో నుంచి, పెళ్లి కుమార్తె గదిలో నుంచి రావాలి, యెహోవాకు పరిచర్య చేయి యాజకులు మంటపమునకు బలిపీఠకు మధ్య నిలవబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానానికి అప్పగింపకుము అని, లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయను అని అందరు కదా అని వేడుకోవాలను. ఇక చెప్తున్నాడు, ప్రకటన చేయండి, ప్రతిష్ఠించండి, అందరినీ, చిన్న పిల్లలు, పాలు తాగే పిల్లల్ని, పెళ్ళైన వాళ్ళని, పెద్దల్ని, యాజకులు అందరూ వచ్చి ఒకటే అడగమంటున్నాడు, కన్నీరు విడుస్తూ, అయ్యా నీ జనుల ఎడల జాలి చేసుకో. నువ్వు జాలి చేసుకోకపోతే అన్య జనులు వచ్చి వెళ్తారయ్యా మా మీద, వాళ్ళ పెత్తనాలు వెళ్తాయ్యా, వాళ్ళ కింద బానిస బతుకులు బతకాలి, వాళ్ళు వచ్చి ఏలుతూ ఈ దేవుడు ఏమైండు, ఈ దేవుడు ఏంది ఈ పరిస్థితికి తెచ్చాడు అని మాట్లాడతారయ్యా అని. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత నష్టం, ఇంత ఏనైపోయినాక ఎప్పుడైతే మనము సర్వం కోల్పోతామో, ఎప్పుడైతే మనం దీనస్థితికి వస్తామో, మన మీద పెత్తనం చేసే వాళ్ళు ఎక్కువైతారు. మనకి ఎప్పుడైతే ఉండదో, మనకు ఎప్పుడైతే లేదో, మనం ఎప్పుడైతే దరిద్రం అనుభవిస్తాం, మనం కాళ్ళ దగ్గరికి పోతాం, మన మీద ప్రభువుల్లాగా కూర్చుంటాం. ఎందుకంటే మనకు తిండి లేదు, ఎందుకంటే మనకు దేవుని మందిరం సంబంధమైన ఆనందం లేదు, ఎందుకంటే మన పశువులకు కావాల్సింది లేదు. అవి ఇచ్చే వాళ్ళ దగ్గర వాళ్ళ ప్రభుత్వము, వాళ్ళ పెత్తనం మన మీద ఉంటుంది. అదే అవన్నీ మనకున్నప్పుడు వాళ్ళ పెత్తనం ఉండదు. అందుకే నీ జనుల ఎడల జాలి చేసుకొని దేవుణ్ణి వాళ్ళు వేడుకోవాల్సిన మాట ఏంటంటే, అన్య జనుల ప్రభుత్వం మా మీదికి వద్దు, అన్య జనుల ప్రభుత్వానికి మమ్మల్ని అవమానపరిచేటట్లు అప్పగించొద్దు. అన్య జనులు మమ్మల్ని వెళ్తే, వాళ్ళు మమ్మల్ని పరిపాలిస్తే, ఈ దేశం ఒకప్పుడు ఎట్లుంది, మీ తిండి ఎట్లుంది, మీ రాజులు ఎట్లున్నారు, పెద్దోళ్ళు కదా, అది ఇది అని చెప్పి ఎగతాళి చేస్తారు. మీ దేవుడేడి కాపాడలేదా, ఐగుప్తు నుంచి తెచ్చాడుగా, అద్భుతాలు చేశాడుగా, యుద్ధాలు చేశాడుగా, రాజుల్ని ఇచ్చాడుగా, మందిరాలు కట్టాడుగా, ఏడి అని మా జీవితాల్లో ఆ ప్రభుత్వం చేస్తే, వాళ్ళ చేతి కిందకి మేము వెళ్తే అవమానాన్ని మేము భరించలేమయ్యా, దయచేసి జాలి చేసుకోమని దేవుణ్ణి చిన్న పిల్లలు, పాలు తాగే పిల్లలు మొదలుకొని పెళ్లి చేసుకున్న సంతోషంలో ఉన్న వాళ్ళతో సహా కన్నీరు విడుస్తూ అన్యజనుల ప్రభుత్వానికి మమ్మల్ని అప్పగించొద్దయ్యా, అప్పగిస్తే వాళ్ళ అనే మాటలు మేము పడలేము అని చెప్పి వేడుకోమని యోవేలు చెప్తా ఉన్నాడు. దేవుడు యోవేలు ద్వారా దేవుడు చెప్తా ఉన్నాడు. అప్పుడు దేవుడు అట్లయితే ఎప్పుడైతే వేడుకుంటారో అప్పుడు దేవుడు అంట తన దేశాన్ని బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకునే, తన జనులను అవమానానికి అప్పగించేవాడు కాదు. దేవుడికి అప్పుడు రోషం వచ్చింది, నా ప్రజల్ని వీళ్ళు అవమానిస్తారా, నా ప్రజల మీద వీళ్ళ అధికారం చూపిస్తారా, నా ప్రజల్ని ఇట్లా ఏడిపిస్తారా అని చెప్పి. అందుకే తర్వాత 3వ అధ్యాయంలో ఆయన ఏం చేయబోతున్నాడో చెప్తూ వచ్చాడు. అప్పుడు దేవుడు అంట జాలి చేసుకున్నాను. దేవుని గురించి అంత గొప్ప విషయాలు యోవేలు ద్వారా చెప్తున్నాడు. మన జీవితంలో సర్వం కోల్పోయి ఎండిపోయి, మరి దేవుని మందిర సంబంధమైన ఆనందం కోల్పోయిన, అన్యజనుల పెత్తనాలు మన మీదకి వచ్చి అవమానిస్తున్నా,
మనం జాలి చూపి అయ్యా అని దేవుణ్ణి వేడుకుంటే జాలి చూపించి ఆ పెత్తనాలను తీసివేసి, ఆ ఎండిపోయిన బ్రతుకును తీసివేసి, మందిర సంబంధమైన నైవేద్యాన్ని పానార్పణ తిరిగిచ్చి ఇలా సమకూర్చగలిగిన వాడు మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరియు దేవుడు తన ప్రజలకు ఉత్తరం ఇచ్చి చెప్పింది ఏమనగా, ఇక అన్య జనుల్లో మిమ్మల్ని అవమానాస్పదగా చేయక మీరు తృప్తి పొందేంతగా నేను ధాన్యాన్ని, కొత్త ద్రాక్షారసమును, తైలాన్ని మీకు పంపిస్తాను. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చే వాళ్ళని మీకు దూరంగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోకి వాటిని తోలివేది. అవి గొప్ప కార్యాలు చేసిన గనుక ముందటి భాగమును తూర్పు సముద్రంలోకి, వెనుకటి భాగాన్ని పడమటి సముద్రంలోకి పడగొట్టుదును. అక్కడ వాటి దుర్గంధము లేచును, అవి కుళ్ళు వాసన కొట్టును. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయుము, ఎందుకంటే యెహోవా గొప్ప కార్యాలు చేశాను. పశువులారా భయపడొద్దు, గడ్డి బీళ్లల్లో పచ్చిక మొల్చును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించండి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షం మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షం, కడవరి వర్షం మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును, కొత్త ద్రాక్షరసము, కొత్త తైలము గానుకలకు పైగా పొర్లి పారును. మీరు కడపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామాన్ని స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలు, గొంగలి పురుగులు, పసల పురుగులు, చీడ పురుగులను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరంలో పంటను మీకు ఇత్తును. నా జనులకి ఎన్నటికీ సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలు మధ్యను ఉన్నవాడు నేనే మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకుందరు. నా జనులకి ఎన్నటికీ సిగ్గునందరు. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మ కుమ్మరిస్తా. మీ కుమారులు, మీ కుమార్తెలు ప్రవచిస్తారు. మీ ముసలి వారు కలలు కంటారు, యవనస్తులు దర్శనాలు చూస్తారు. ఆ దినములో నేను పనివారి మీద, పనికత్తెల మీద నా ఆత్మను కుమ్మరిస్తా. మరి ఆకాశం అందు, భూమి అందు మాత్కార్యాలు అనగా రక్తము, అగ్ని, ధూమ స్తంభములను కనపరచదను. యెహోవా యొక్క భయము, ఆ భయంకరమైన మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్టు సియోను కొండ మీద, యెరూషలేములో తప్పించుకొనిన వారు ఉందురు. శేషించిన వారిలో యెహోవా పిలుచు వారు కనపడుదును. ఆ దినమున యెహోవా నామాన్ని బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షించబడుతురు. ఇక్కడ చెప్తున్న మాటలు, దేవుడు ఒక వ్యక్తి విషయంలో జాలి చేసుకుంటే, పంటల విషయంలో, సమృద్ధి విషయంలో, తినివేసిన పంటలు, వర్షం విషయంలో, పశువుల విషయంలో, వచ్చిన సమూహాలని ప్రతి విషయంలో ఎలా చేయగలడో ఈ వచనాలన్నిట్లో చెప్తున్నారు. ద్రాక్షారసం ఇచ్చి తృప్తిపరిచి, మీకు రావాల్సిన వాటిని దూరంగా సముద్రాల్లో పడేసి, మీ మీదకి వచ్చే వాటిని తీసివేసి, ఆత్మను కుమ్మరించి, చీడ పురుగులు, పసర పురుగులు, 4 పురుగులు తినేసి ఇచ్చి మిమ్మల్ని ఎలా చేయగలనో చెప్తున్నాడు. నేను ఎవరినో చెప్తున్నాడు, ఎలాంటి దేవుణ్ణో చెప్తున్నాడు. అంటే ఒక వ్యక్తి ఇంత దీనస్థితికి వెళ్ళినా కూడా, ఒక వ్యక్తి ఇంత ఎండిపోయిన బ్రతుకును బ్రతికినా కూడా, ఒక వ్యక్తి సర్వం కోల్పోయినా కూడా మళ్ళీ దేవుని దగ్గరికి రాగలచ్చు. దేవుని జాలి చేసుకుంటే మళ్ళీ జీవితాలు మళ్ళీ ఇంత అద్భుతంగా మారుతాయి. వర్షం ఇస్తుంది, పశువులకు తృప్తిగా మేత తింటాయి, ద్రాక్షారసం, అంజురపు చెట్టు సమృద్ధిగా పోయినవన్నీ వస్తాయని చెప్పి మరి వచనాల్లో చెప్తున్నాడు. అందుకనే యోవేలు గ్రంథం బైబిల్లో రాయించడానికి దేవుడు ఒక వ్యక్తి ఎప్పుడైనా, అది ఎంత ఘోరంగమైన పరిస్థితికి వెళ్ళినా, దేవునికి దూరంగా ఎంత నష్టానికి వెళ్ళినా, దేవునికి దరిదాపుల్లో లేకపోయినా, ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా సర్వం కోల్పోయిన, ఎండిపోయిన బ్రతుకులో ఉన్నా దేవుడు చేర్చుకునేవాడు, దేవుడు జాలి పడేవాడు, దేవుడు అనుగ్రహించేవాడు. దేవుడు ఆ అనుగ్రహించిన ఆ రోజుల్లో ఇలా చేసిన వాళ్ళ పక్షాన వ్యాజ్యమాడి వాళ్ళ మీదకి రప్పించి వారికి ప్రతీకారం చేసేవాడని తర్వాత 3వ అధ్యాయంలో చెప్తూ వచ్చాడు.
ఎంత అద్భుతమైన విషయాలు ఏ వేల ద్వారా ఆ రోజు దేవుడు తన ప్రజలకు ఇచ్చాడు. ఈరోజు ఈ వర్తమానాలు మనకి వింటున్న మనకి దేవుడు ఎలాంటి వాడు, దేవుని దగ్గరికి ఎలాంటి పరిస్థితులు రావచ్చు, చివరికి ఎంత ఘోరమైన స్థితికి ఆత్మీయ శరీర మన బ్రతుకులు వెళ్ళినా కూడా మళ్ళీ దేవుణ్ణి మన వైపు ఎలా తిప్పుకోవచ్చో, దేవుడు ఎలా తిరుగుతాడో, ఎలా చేస్తే తిరుగుతాడో, తిరిగి ఏవేమి ఇస్తాడో, తర్వాత ఏమి చేయగలడు మనకు చెప్పగలిగిన గ్రంథం యోవేలు గ్రంథం. ఈరోజు అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు, ఇలా చేయగలిగిన దేవుడు మనకున్నాడు. కాబట్టి మాటలను బట్టి 10 నిమిషాలు దేవుణ్ణి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన దేవా, అత్యంత కృప కనికరం కలిగిన దేవుడు ప్రభా, నీ ప్రజలైన ఇశ్రాయేలు లాగా ప్రభా సర్వం కోల్పోయి, మందిరం కోల్పోయి, దేశాన్ని కోల్పోయి, సర్వం చల్ల చెదరైపోయి అన్ని జనుల ప్రభుత్వానికి వెళ్ళి అవమానాన్ని వేదనను అనుభవించి ప్రభా నీ దేవుడి ఏడి నీ బ్రతికేంది అనే స్థితికి వెళ్ళిపోయి, అడుక్కునే బ్రతికెళ్ళి ప్రభా ఆధారపడే బ్రతికెళ్ళి, ఆవేదనలు చెందే బ్రతికెళ్ళి, మాటలు అనిపించుకునే బ్రతికెళ్ళి ప్రభా ఎలాంటి పరిస్థితికి ఎండిపోయిన బ్రతికెళ్ళినా మేము చేసిన దాన్ని బట్టి ప్రభా ఏమేమి మా జీవితంలో తెచ్చుకొని ఇశ్రాయేలు ప్రజలైన నీ ప్రజలలాగా ప్రభా శరీర బాధ, మానసిక బాధ, ఆత్మీయ బాధ, మరి ఇలాంటి ఘోరమైన పరిస్థితికి వచ్చాము. నీకు తెలిసి దేవా, ఎప్పుడైనా కన్నీరు కాచి మన పూర్వకంగా తిరిగితే పైకి కాదు, వస్త్రాలు కాదు, హృదయంలో నిజంగా తిరిగితే ప్రభా హృదయాలు చింపుకుంటే కనికరపడి జాలి చేసుకునేవాడు ప్రభా. ఎంత మంచి దేవుడు నాకు మాకున్నందుకై వందనాలు. ఈరోజు మేము ప్రభా ఎన్నోసార్లు దేవా ఇశ్రాయేలు ప్రజల్లాగా శరీరపరమైన నష్టాన్ని దేవ, ఆత్మ సంబంధమైన నష్టాన్ని దేవ, మందిర సంబంధమైన నష్టాన్ని దేవ, పశువుల పరంగా మా చుట్టూన్న మనుషుల పరంగా ఎన్ని ప్రభా తెచ్చుకున్నామో నీకు తెలిసినాయి. దయచేసి బ్రతుకులోనైనా నేను వేడుకునేది ప్రభా అన్ని జనుల ప్రభుత్వం మా మీద ఉండకుండా దేవ, ఏ అధికారము సాతాను శక్తులు ప్రభా ఏ విధంగా ఉండకుండా దేవ, ఇది నువ్వు ఇచ్చిన దేశంలో, నువ్వు ఇచ్చిన స్వాస్థ్యంలో, నీవు నామంలో నువ్వు ప్రభా సమృద్ధి ఇచ్చినప్పుడు ఎలా బ్రతకగలము దేవ, అలా బ్రతికే ఆత్మను మాకు దయచేయండి, ఆశీర్వాదాన్ని మాకు దయచేయండి, దీవెన మాకు దయచేయండి. నువ్వు మా పక్షాన ఉండి వ్యాజ్యమాడేవాడిగా, నువ్వు మా పక్షాన ఉండి మా శత్రువుల మీదకి రప్పించేవాడిగా, నువ్వు మా పక్షాన ప్రతీకారం చేసే దేవుడిగా యోవేలులో చెప్పినట్టు దేవా ఈరోజు మా జీవితాల్లో మీరు చేయగలిగిన వాడు చేయమని కోరుతున్నాం దేవా. మేము మంచి వాళ్ళమని నేను అడగట్లేదు. ఇశ్రాయేలు ప్రజల్లాగా మేము అనేక విషయాల్లో నేను బాధ పెట్టిన వారమే, అనేక విషయాల్లో తప్పిపోయిన వారమే, అనేక విషయాల్లో ఇబ్బందిని శ్రమను తెచ్చుకున్న వారమే దేవా. వాటన్నిటి మీరే క్షమించమని కోరుతున్నాం. వాటన్నిటి మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభా, చూపించండి. ఇంతవరకు ఆరాధనలో మీరు మాకు ఇచ్చిన తలంపుల కొరకే వందనాలు, పాటల కొరకే వందనాలు, వాక్య తలంపుల కోసమై వందనాలు. నాలో వచ్చిన వారిలో ఎంతమందికి అవసరమో అవి మీరే తీసుకెళ్ళి వారిలో కూడా ఫలింపచేయమని కోరుతున్నాను. వారం అంతా మీ సన్నిధి ఉంచండి, మీ ఆత్మ సంబంధమైన వాతావరణం ఉంచండి. నీకు విరోధంగా చేసిన ప్రతిదీ అయినా జాలి చేసుకొని క్షమించండి ప్రభా. మా పక్షాన ఉండి ప్రభా మీరు మాట్లాడి న్యాయం చేయండి. ప్రతి విషయంలో మీరు చూపించండి. సర్వత్రిక సంఘాలను, విశ్వాసం ప్రభా ఆయా బలహీనతలు కలిగిన వారిని జ్ఞాపకం చేసుకొని, ఆయా పరిస్థితుల్లో ఉండి వెళ్తున్న వారిని జ్ఞాపకం చేసుకొని, ఇబ్బందులో ఉన్నవారిని, అనారోగ్యంగా ఉన్నవారిని, ఆర్థికంగా ఉన్నవారిని, పనులు లేక బాధపడేవారిని, ఎన్నో కుటుంబాలు, ఎన్నో వేదనలు ప్రభా సహాయం చేయండి ప్రభా. ఇశ్రాయేలు ప్రజల్లాగా ఎంతమంది దేవా నీ సహాయాన్ని కోల్పోయి, నీ నడిపింపును కోల్పోయి, చెరకు తెచ్చుకొని, కూలిపోయి, బాధ తెచ్చుకొని ప్రభా ఏడుస్తున్నారు, కరువు అనుభవిస్తున్నారు ప్రభా. దయచేసి వారి విషయంలో మీరు జాలి చేసుకోమని కోరుతున్నాను. వారి విషయంలో కృప చూపించండి. వారికి అలా చేసిన వారికి కారణమైన వారిని
మీరు జ్ఞాపకం చేసుకో దేవా. ఎందరో తోడుగా ఉండి నడిపించినందుకు ఏమన్నారు దేవా. ఇలాంటి మాటలు తలంపులు రోజునైనా నాతో మాతో మీరు మాకు ఇచ్చినందుకు ఏమన్నాను. ఇలాంటి జాలి కలిగిన, అత్యంత కృప కలిగిన, వాత్సల్యత కలిగిన దేవుడు ఎప్పుడూ మాకున్నాడు. ఎలాంటి పరిస్థితికి వెళ్ళినా కూడా తిరిగి చేర్చుకుంటే మళ్ళీ ఆయన ఏదైనా చేయగలడని ప్రభా, తిరిగి అన్ని ఇవ్వగలడని ప్రభా మీరు మాకు తెలియజేసిన అద్భుతమైన సందేశం కొరకు హృదయపూర్వకంగా నేను స్తుతిస్తూ ఈ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము సన్నిధి మనకు వాక్యం ఉన్న వారికి, భూమి మీద ఉన్న సార్వత్రిక సంఘానికి, విశ్వాసులకి, సకల మనుషులకి ప్రభు రాకడ వరకు మన జీవితం అంతా తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.